అందరికీ హాయ్ అండి. ముందు చేసినటువంటి పిఎంజేఏవై వీడియోలో పిఎంజేఏవై యాప్లో బెనిఫిషరీ లాగిన్ ఎలా అవ్వాలి, ఎలా ఈకేవైసీ చేసుకోవాలి, కార్డు డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో చూసాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడండి. ఇప్పుడు పిఎంజేఏవై కార్డ్స్ ప్రింట్ అయ్యి సచివాలయాలకు వచ్చాయి. అవి ఎవరి లాగిన్లో ఈకేవైసీ చేసి బెనిఫిషరీకి ఇవ్వాలి, ఈకేవైసీ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా పిఎంజేఏవై యాప్లో వాలంటీర్ లాగిన్లో ఈకేవైసీ కంప్లీట్ చేసి బెనిఫిషరీకి కార్డ్స్ అనేవి ఇష్యూ చేయాలి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాము. పిఎంజేఏవై యాప్లో లాగిన్ పేజీకి వెళ్ళాలి. అందులో ఆపరేటర్ లాగిన్లో ఇంతకుముందు బెనిఫిషరీ లాగిన్లో లాగిన్ అయ్యాము, కానీ కార్డ్స్ ఇష్యూ చేసేది మాత్రం ఆపరేటర్ లాగిన్లో, అనగా మన ఏపీలో సచివాలయం వాలంటీర్ లాగిన్లో లాగిన్ అవ్వాలి. ఈ లాగిన్ పేజీలో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్ ఆల్రెడీ వాలంటీర్కి ఉన్నటువంటి మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. నెంబర్ టైప్ చేసిన తర్వాత వెరిఫై పైన క్లిక్ చేయాలి. తర్వాత దానంతట అదే ప్రాసెస్ అవుతుంది. అథెంటికేషన్ మోడ్లో ఆప్షన్స్ వస్తాయి. మొబైల్ ఓటీపీ, ఆధార్ ఫింగర్ ప్రింట్. ఒకటి మొబైల్ ఓటీపీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓటీపీ అనేది సెండ్ అవుతుంది. ఓటీపీ టైప్ చేసిన తర్వాత క్యాప్చా అనేది టైప్ చేయాలి. చేసి లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు సెర్చ్ ఫర్ బెనిఫిషరీ ఓపెన్ అవుతుంది. అందులో స్టేట్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, తర్వాత స్కీమ్ పిఎంజేఏవై, తర్వాత సెర్చ్ బై ఆధార్ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే తర్వాత డిస్ట్రిక్ట్ పల్నాడు, ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ని టైప్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయాలి. మీకు ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ పక్కన మీకు డౌన్లోడ్ కార్డ్ కనిపించినట్లయితే ప్రీవియస్ మీరు బెనిఫిషరీ ఈకేవైసీ కంప్లీట్ చేసినట్లు. అదే కనుక డూ ఈకేవైసీ ఉన్నట్లయితే కంప్లీట్ కానట్టు. ఇప్పుడు డౌన్లోడ్ కార్డ్ పైన క్లిక్ చేయాలి. మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో పైన డౌన్లోడ్ కార్డ్ అండ్ కార్డ్ డెలివరీ ఉంటాయి. కార్డ్ డెలివరీ పైన క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీకు ఆ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరి డీటెయిల్స్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఒకేసారి మీరు ఆ పర్సన్ ఈకేవైసీ తోటి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరిది కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి కార్డ్స్ అనేది ఇష్యూ చేయొచ్చు. ప్రెజెంట్ మీరు ఎవరికైతే కార్డ్స్ ఇష్యూ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు దగ్గర పైన టిక్ మార్క్ అనేది మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఈకేవైసీ చేయడం కోసం మీకు అవైలబుల్గా ఉన్న పర్సన్ యొక్క పేరు దగ్గర క్లిక్ చేసినట్లయితే వాళ్ళ ఆధార్ ఓటీపీ కానీ, ఫింగర్ ప్రింట్ కానీ, ఐరిష్ కానీ తీసుకోవటానికి ఆప్షన్స్ అడుగుతుంది. అక్కడ ఫస్ట్ కన్సెంట్ అనేది ఇచ్చి ఎలో చేయాలి. తర్వాత వెరిఫై పైన ఆధార్ పక్కన వెరిఫై అని ఉంటుంది. వెరిఫై పైన క్లిక్ చేసినట్లయితే 2 ఓటీపీలు అనేవి డిస్ప్లే అవుతాయి. ఒకటి పైన వచ్చేటప్పటికి బెనిఫిషరీ యొక్క ఆధార్ ఓటీపీ, అంటే బెనిఫిషరీకి వెళ్తుంది. అక్కడ బెనిఫిషరీకి వచ్చినటువంటి ఓటీపీని టైప్ చేయాలి. తర్వాత ఆపరేటర్కి వచ్చేటటువంటి మొబైల్ ఓటీపీ, అంటే ఇది ఎవరైతే ఫస్ట్ లాగిన్ అయ్యారో వారి యొక్క మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ టైప్ చేయాలి. ఓటీపీ టైప్ చేసిన తర్వాత దానంతట అదే ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయ్యాక మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయమని చెప్పి అడుగుతుంది. ఎవరిదైతే ఈకేవైసీ చేస్తున్నారో వారి యొక్క ఫోటోగ్రాఫ్ అనేది తీయాలి. డెలివరీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక అది ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత ఆయుష్మాన్ కార్డ్ డెలివరీ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. తర్వాత ఓకే పైన క్లిక్ చేసినట్లయితే ఒక ఫ్యామిలీకి పూర్తిగా కార్డ్స్ ఇష్యూ చేయడం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.